దేవుని ఘనమైన నామాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి స్థానిక దైవ సేవకులు జాన్ హాసన్ గారికి, ఇక్కడ వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా నిండు వందనాలు చెల్లిస్తాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. చదవమరు అందరికి షాలోమ్. ఓకే, రైట్. మంచిది. మీ అందరితో కలిసి ప్రభుని ఆరాధించడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీకు కూడా సంతోషంగా ఉందని కూడా చాలా చెప్తారా? చెప్తాం గట్టిగా, ఊపు చేతులు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మంచిది. దేవుని పిల్లారా, మరి స్థానికంగా దైవజనులు ఎంత ప్రయాసంతో ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు. మంచిది. మరి ఈ యొక్క దినం సెమీ క్రిస్మస్గా మనమందరం కూడి ప్రభుని ఆరాధించడం ఎంతో సంతోషం, ఎంతో ఆనందంగా ఉన్నది. ఒకసారి చెప్తామా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చేతులు ఇలా ఊపుతూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్దాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రెండు చేతులు ఊపుతూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ మేరీ క్రిస్మస్. హ్యాపీ మేరీ క్రిస్మస్. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, మరి యొక్క క్రిస్మస్ సందర్భంలో మీరందరూ కలిసి ప్రభును ఆరాధించడం, మీతో కలిసి ప్రభును స్తుతించడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఓన్లీ తెలంగాణ, ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ దేశంలో ఉన్న సుమారుగా 56 దేశ ప్రజలు జరుపుకుంటున్న పండుగ ఇది. అన్ని దేశంలో, ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాల్లో ఒక క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. కొన్ని దేశాల్లో అయితే నవంబర్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. మరి డిసెంబర్ నెల కూడా, నవంబర్ నెల 2 నెలలు బ్రహ్మాండం గొప్ప జరుపుకుంటారు. మంచిది. ఎందుకయ్యా? మరి ప్రపంచంలో ఉన్న అన్ని దేశ ప్రజలు ఈ యొక్క యేసు ప్రభుల వారి గురించి ఆరాధిస్తారు, స్తుతిస్తారు, ఆయన ఘనపరచరంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చిన రక్షకుడై ఉన్నాడు. ఆమె చెప్తాం గట్టిగా, చెప్పం గట్టిగా ఆమేన్. హల్లెలూయా. మరొక చిన్న వాక్యాన్ని చూపిస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం చూద్దాం. 1 యోహాను 3:8. ఆమేన్. దేవుని బిడ్డలారా, అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ఏమంటానైనా ప్రత్యక్షమైండు. ఎవరయ్యా యేసు ప్రభుల వారంటే ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఈ భూమిదికి కన్య మరియ ద్వారా ఈ భూమిదికి ఆయన రావడం జరిగింది. మరి కొన్ని సంవత్సరాల క్రితము యేసు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం ఆయన భూమిదికి వచ్చినాడని మనము వింటుంటాం, చదువుతుంటాం. అయితే దేవుని బిడ్డారా, ఆయన దేవునితోటి ఈ భూమిదికి ఆయన పంపబడిన వాడుగా మనం చూస్తున్నాం. ఎందుకు వచ్చినయ్యా యేసు ప్రభుల వారి భూమిదికి? ఈ భూమి మీద ఉన్న చాలా దేశాల్లో ఉన్న ప్రజలు ఎందుకు ఆయనను ఆరాధిస్తురు, ఆయనను స్తుతిస్తురు అంటే ఆయన అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకానికి పంపబడిన రక్షకుడై ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఆయన ఈ భూమికి రక్షించడానికి వచ్చారు. ఎవరు రక్షించడానికి వచ్చాడు? యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చిందంటే పాపములో మగ్గుతున్న ప్రజలను, పాపముల చేత జీవిస్తున్న వారిని రక్షించి వారిని దైవికమైన మంచి మార్గంలోనికి తీసుకువెళ్ళడానికి యేసు ప్రభుల వారి భూమికి ఆయన రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. బైబుల్ అంటా ఉంది, అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ఆయన ఏమంటాడు? ఆయన
ప్రత్యక్షమైన మోషకు ప్రత్యక్షమైండు, షడ్రకు మేషకు అబేద్నెగోకు ప్రత్యక్షమయ్యిండు. క్రొత్త నిబంధన కాలంలో ఆయన ప్రత్యక్షం కావడం మాత్రమే కాదు, ఆయన ప్రజల మధ్య సంచరించిండు. నేడు కూడా ఆయన మన మధ్య సంచరించుడు గాక. అమ్మ చెప్తాం గట్టిగా ఆమేన్. ఆయన సంచరించు దేవుడై ఉన్నాడు. పాత నిబంధన కాలంలో సంచరించిన దేవుడు నేడు కూడా మన మధ్య ఆయన ఆత్మస్వరూపునిగా ఆయన సంచరించే దేవుడై ఉన్నాడు. ఆనాడు ఆయన ప్రత్యక్షమై ఈనాడు ఆయన ఖాళీగా ఉండే దేవుడు కాదండి. మనం హృదయం తెరచి యేసు ప్రభువుల వారిని పిలిస్తే ఆయన మనతో మాట్లాడేవాడు, ఆయన మనం దర్శించేవాడు, ఆయన మన అక్కర్లు తీర్చేవాడు. ఎందుకయ్యా యేసు ప్రభువుల వారు ఈ భూమి మీదకి వచ్చిందంటే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిండు. ఇంకొక విషయాన్ని చెప్తాను, 1 తిమోతి 1:15 ఉంటుంది. పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా తెలిసి తెలియక అపరాధముల చేత పాపముల చేత మనం పట్టి ఉండగా నశించి నరకానికి వెళ్తుండగా యేసు మనం రక్షించడానికి వచ్చిండు. ఆయన హల్లెలూయా చెప్దాం గట్టిగా. నమ్మిన వాళ్ళందరూ కూడా చెప్దాం గట్టిగా హల్లెలూయా. మీరందరూ ధన్యులండి. చక్కటి వాతావరణం దేవుడు మీకు ఇచ్చిండు. నిన్న దినమందు మా దగ్గర క్రిస్మస్ జరిగింది. వర్షంలో కొద్దిసేపు ఇబ్బంది అయింది, మళ్ళీ వర్షంలోనే ప్రార్థించాం కొద్దిసేపు, తర్వాత వర్షంలోనే మళ్ళా ముందుకు సాగించాం. 3 సార్లు వర్షం వచ్చింది. వర్షం వచ్చిన ప్రతిసారి ప్రార్థన చేశాం. దేవుడు వర్షం ఆఫ్ చేసిండు. అద్భుతకరంగా దేవుడు క్రిస్మస్ కొడుకుని జరిగించాడు. మీ పాస్టర్ గారు కూడా నిన్న వచ్చారు మా దగ్గరికి. మరి దేవుని బిడ్డారా, మరి చాలా సంతోషం అందరం చూస్తుంటే. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిండు, ఆయన మనల్ని శిక్షించడానికి ఆయన రాలేదు. ఆయన ప్రత్యక్షమైందే మానవ జాతిని ఆయన రక్షించడానికి. ఒకసారి ఒక ఊరిలో ఒక చిన్న ఇల్లు అగ్ని చేత ప్రమాదం శావత్తది పూర్తిగా కాలిపోయింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు గబగబా బయటకు వచ్చారు, కొన్ని నీళ్ళు తీసుకొచ్చి ఇంటి మీద పోసిరు. ఇల్లు కాలిపోతుంది చల్లార్చుదామని చాలా ప్రయత్నం చేసిరు, ఇంట్లో ఉన్నవారు బయట ఉన్నవారు. కానీ వారు చేసే ప్రయత్నంలోపే ఇంట్లో ఉన్న సామాన్లు, ఇంట్లో ఉన్న వస్తువులు, బట్టలు, విలువైన వస్తువులు మొత్తం కాలి బూడిదైపోయినాయి. అలా అయిపోయిన తర్వాత అంత నిమ్మలమైన తర్వాత ఇంట్లో ఉన్న అధికారులు బయటకు వచ్చేసి అరే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చూస్తున్నప్పుడు కొన్ని వస్తువులు పూర్తిగా పాడైపోయినాయి, పతనమైపోయాయి. అక్కడ ఒక చిన్నగా పెద్ద ఒకటి ఇలా ఉన్నది. ఏంట్రా ఇక్కడ ఉందని దాన్ని తీసి చూస్తే అక్కడ కోడి కాల్చబడి ఉందండి. ఏంటండి చెప్తారా? మీ అందరు తెలుగు వాళ్ళ అయింది వాళ్ళ తెలుగు వాళ్ళేనండి? మీరు తెలుగు మాట్లాడచ్చు కదా. కోడి అనండి. కోడి అంటే కోడి కూర. ఓకే, ఒక కోడి పూర్తిగా కాల్చివేయబడి తర్వాత దాన్ని అలా తిరిగి చూస్తే దాని కింద దాని పిల్లలు ఉన్నాయండి. అప్పుడు ఆ ఇంటి యజమాని అనుకుంటూ అరే నా కోడి కాలిపోయింది అనుకున్నాను, కానీ కోడి తన రెక్కల కింద తన పిల్లలకు ఆశ్రయం ఇచ్చి అది కాలి బూడిదైపోయింది, తన పిల్లలను రక్షించుకుంది. దేవుని బిడ్డారా, యేసు ప్రభుల వారు కూడా సర్వ మానవాళ్ళు నశించి నరకానికి పోకూడదని కోడి ఎలాగునైతే తన పిల్లలను రెక్కల కింద కాపాడిందో, యేసు మన కొరకు శిలువ మరణం పొంది యేసు తన రెక్కల కింద ఆయన నిన్ను నన్ను కాపాడడానికి ఆయన ఈ భూమికి దిగి వచ్చిన దైవ కుమారుడు ఆయన. చెప్తాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, ఆయన పాపలను రక్షించడానికి వచ్చిండు, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిండు. ఇంకో విషయం చెప్తున్నాను, ఆయన ఉండే స్థలంలో నిన్ను నన్ను పరలోకానికి ఆయన తీసుకువెళ్ళడానికి వచ్చింది ఈ భూమి మీదకి. ఇది నిజమైన క్రిస్మస్, ఇది నిజమైన క్రిస్మస్. కాబట్టి దేవుని బిడ్డారా, ఆయన ఆనాడే కాదు ఈనాడు కూడా ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆయన వైపు మనం తిరిగి చూసినట్లయితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమయ్యే దినాలు ముగిసిపోలేదు, ముగింపు కాలేదు. ఎవరికైనా ఎప్పుడైనా నా హృదయంలోనికి రండి ప్రభు అంటే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన బలవంతంగా నీ గుండెలోనికి వచ్చే దేవుడు కాదు. నువ్వు ఆహ్వానిస్తే, నువ్వు పిలిస్తే నీ దగ్గరికి వస్తాడు. యేసు ప్రభుల వారు నమ్ముకుంటే ఒక చిన్న మాట చెప్తాను. ఒకటి, మన పాపములు క్షమించబడతాయి, మన రోగం నుంచి విడుదల, మన శాపం నుంచి విడుదల, మనం చనిపోయిన తర్వాత మనము పరలోక రాజ్యానికి చేరుతాం. దాన్ని చేయడానికి యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన విశ్వసిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. మరి మంచి దేవుని పిల్లారు, ఈ ప్రాంతంలో
జాన్ గారు ఎంతో కష్టపడి చక్కటి పరిచర్య చేస్తున్నారు. మరి నాకు కొన్ని సుమారుగా సంవత్సరం నుంచి వెళ్ళి మంచి సాత్వికుడు, ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా అందరికి చెప్పకుండా మనసులో పెట్టుకొని దేవుని చెప్పేవాడు ఆయన. అలాంటి సేవకులు చాలా మంది తక్కువ. మంచి దైవజనుడిని ప్రభు మీకు ఇచ్చాడు. మీకు కనిపిస్తున్న దైవ సేవకులు మీరు సంతోషపెడితే దేవుని సంతోషపెట్టినట్టే. ఆమేన్. మంచిది, మరోసారి చెప్దాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, బోలో క్రీస్తు మహారాజుకి. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని మాటలు దైవజనులందరికీ అందించారు. దేవుని ఇన్నిటి వలన ఏమొస్తుందట? విశ్వాసం వస్తుంది. అదే యేసు ప్రభుని మనం హృదయంలో పెట్టుకుంటే ఏమొస్తుంది? రక్షణ వస్తుంది, మారు మనసు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని మాటలు ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు.